కొద్దిసేపటి క్రితమే నాకు విషయం దృష్టికొచ్చిందండి. తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనే ఆయన తన బృందంతో సింహాచలం అప్పన్న స్వామి వంటశాలకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ప్రసాదంగా లడ్డు తయారు చేస్తూ ఉంటే దాన్ని తనిఖీ చేయడానికి వెళ్ళాట. ప్రసాదాన్ని స్వీకరించాడు. అదృష్టవశాత్తు చెప్పులు వేసుకోకుండా వెళ్ళాడండి. కానీ దేవుడికి పదార్థం తయారు చేసి నివేదన చేశాకే అది ప్రసాదం అవుతుంది, ఆయనకి నైవేద్యం పెట్టాకే. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సుజనమ్మ అనే ఆవిడ గొంతు కూర్చొని మరీ ఇంద్రకిలాద్రి దుర్గమ్మ గుడిలో లడ్డూని నివేదనకు ముందే స్వీకరించింది. ఇదేమిటండి, ఇలా హిందూ ఆచారాలను భ్రష్టు పట్టించడం ఏమిటి మీ రాజకీయాల కోసం? కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? హిందూ ధర్మం పట్ల, ఆలయాల ఆచార వ్యవహారాల పట్ల నిబద్ధత కూడా లేదా? ఇవేం రాజకీయాలయ్యా బాబు? ఇంట్లో గృహిణి కూడా ప్రసాదాన్ని ఏ పండగకో లేదా పూజల్లో నివేదనకు తయారు చేస్తూ ఉంటే అది పాయసం అని పులిహోర అని ముందుగా రుచి చూడదు, ఎలా కుదిరితే అలా ఇష్టం దైవేష్ట అనుకొని చేస్తుంది. ఇవేం పనులయ్యా? మీ రాజకీయాల కోసం హిందూ గుడులని, హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాల్ని ఇంతగా దెబ్బతీయకండయ్యా బాబులు. మీకు నమస్కారం.